విదేశీ ప్రయాణికులకు ఎయిర్లైన్స్ భారీ షాక్ ఇచ్చాయి. గన్నవరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రయాణానికి 4 నుంచి 5 రోజుల ముందే విమానాలు రద్దు చేస్తున్న ఎయిర్లైన్స్ ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు క్యాన్సిలేషన్ మెసేజ్లు పంపుతున్నాయి. దాదాపు 95% ముందస్తు బుకింగ్లు ప్రభావితం అయ్యాయి. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయ విమానాల ధరలు 3 నుంచి 4 రెట్లు పెరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 70,000కు బుక్ చేసుకున్న టికెట్కు ఇప్పుడు వన్ వే ప్రయాణానికి 2 లక్షల రూపాయల వరకు ఛార్జీలు చూపిస్తున్నట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, చెప్పండి. యమున, మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎయిర్లైన్స్కి సంబంధించి విదేశాలకు వెళ్ళే వారికి అయితే మాత్రం ఒక షాక్ తగిలిందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే గతంలో బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో విదేశాలలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించుకోవచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల ఉండేవారు వాళ్ళు విదేశాల్లో ఉండడం, సమ్మర్ వెకేషన్స్కి వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే గత నెలల క్రితం బుక్ చేసుకున్నటువంటి ఎయిర్లైన్స్ బుకింగ్స్ కూడా కొన్ని క్యాన్సిల్ అవుతున్నట్టుగా కూడా మెసేజ్ వస్తున్నట్టు ప్రచార మాధ్యమాల్లో సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం గతంలో బుక్ చేసుకున్న వారికి అయితే యథావిధిగా వెళ్తున్నట్టుగానే మనకి సమాచారం అవుతుంది. కానీ ఏదైతే కొత్తగా బుకింగ్ చేసుకునే వారికి మాత్రం అంటే క్యాన్సిల్ మెసేజ్ వచ్చిన వారికి, అదేవిధంగా కొత్తగా బుకింగ్ చేసుకునే వారికి మాత్రం ప్రత్యామ్నాయ మార్గంగా ఎన్నుకోబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 నుంచి 3కి రేట్లు పెంచేసి ఆ రేట్ల ద్వారా విమాన సర్వీసులు నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని అరబ్ కంట్రీస్కి మీదుగా వెళ్ళేటటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ విమానాలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ధరలు ప్రయాణికులు చేసుకున్నటువంటి దీని మీద షార్జా మార్గాన అమెరికా, యూరోప్ వెళ్ళేటటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిలేషన్ అవుతున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే విదేశాల్లో భారీ రేట్లు అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక యుద్ధ ప్రభావం వల్ల జరుగుతున్నటువంటి పెరిగినటువంటి ధరలు కావచ్చు, అదేవిధంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒక అనిశ్చితి నెలకొనడంతో ఆ ప్రయాణ మార్గాలు వేరే రూట్ల ద్వారా వెళ్ళడం వల్ల ఈ విమాన సర్వీసులకి అధిక భారం పడడం, అదేవిధంగా ముందుగా వెళ్ళాల్సినటువంటి రూట్స్ కాకుండా వేరే రూట్స్ కూడా వెళ్ళవలసి రావడంతో ఈ విమానయాన సంస్థలు కూడా ఈ యొక్క రేట్లను క్యాన్సిలేషన్ కూడా కొన్ని చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాబట్టి ప్రయాణికులు ముందస్తు చేసుకున్న వారికి ఏమో కొన్ని వెసులుబాటుతో వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ప్రయాణానికి ఎమర్జెన్సీ ఉన్నవారు మాత్రం ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్తూనే ఉన్నప్పటికీ కూడా ఏదైతే కొత్తగా బుకింగ్ చేసుకుందాము అనుకున్న వారికి మాత్రం భారీ షాక్ అనే చెప్పాలి. ఆ రేట్లు భారీగా పెరిగినాయి అంటూ కూడా సోషల్ మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఇది ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే వారికి కూడా ఆ రేట్లు కనిపిస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా ప్రజెంట్ అయితే ఇక్కడ మన గన్నవరం విమానాశ్రయంలో అయితే మాత్రం అలాంటిది ఏం లేకుండా ప్రజెంట్ ఉన్నటువంటి విమానాలకు సంబంధించి కావచ్చు ఫ్లైట్స్ అన్నీ కూడా యథావిధిగా వెళ్తున్నాయంటూ కూడా ఆఫీసర్స్ మనతో చూడడం జరిగింది. ఎటువంటి క్యాన్సిలేషన్స్ కూడా ఇక్కడి నుంచి అయితే జరగలేదు, వేరే చోట ఏమైనా జరగవచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం టర్మినల్ ముందున్నాం. విదేశీయానికి సంబంధించినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రశాంతంగానే వారు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. యమున, రైట్ సాంబశివరావు, ఇదంతా ఇంధన కొరత గురించనే అర్థమవుతుంది. కాకపోతే ఇప్పటికే ఎయిర్లైన్స్ కాకుండా ఇంకొన్ని విమానాలు కూడా గతంలో చెప్పాయి, అంటే ఒక వారం క్రితం కూడా చెప్పడం జరిగింది, సేవలని కొన్ని రోజులు బంద్ చేస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. మరి ఇదంతా ఇంధనం సంక్షోభం వల్లనైనా మొన్న మోడీ కూడా చెప్పడం జరిగింది, వాహనాలని కాన్వాయ్లని మినిస్టర్స్ అందరూ కూడా కుదించుకున్నారు తక్కువకే, దేశం అంతా కూడా పాటించాలి అని చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటిపై కూడా ఇంధన సంక్షోభం వల్ల ఇలాంటి పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని దీని ఉదాహరణగా తీసుకోవచ్చా? యమున, మనం చూస్తే కనుక ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి అయితే ఉందో ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఈ యుద్ధ వాతావరణం మొత్తం కూడా హార్మోన్ జలసంధికి సంబంధించి డీజిల్ సప్లై కావచ్చు, ఇతర అంశాలు అంటే ఫ్లై జోన్లుగా ఉండేటటువంటి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో వెళ్ళేటటువంటి విమానాలకి కొన్ని దేశాల మీదుగా ఆంక్షలు విధించడం, అదేవిధంగా ఆ దేశాలు కాకుండా చుట్టుపక్కల దేశాల నుంచి కూడా ఒక
గమ్యస్థానానికి వెళ్ళాలంటే మనం నేరుగా వెళ్ళినటువంటి సందర్భంలో తక్కువ డిస్టెన్స్ వస్తుంది. అదే చుట్టూ తిరిగి వెళ్ళినట్లయితే కనుక డిస్టెన్స్ ఎక్కువగా వస్తుంది. అంటే మనం చూస్తే కనుక ఢిల్లీ టు హైదరాబాద్ డైరెక్ట్ విమానం ఎక్కితే 1 అవర్లో వెళ్ళిపోతాం. అదేవిధంగా ఢిల్లీ టు హైదరాబాద్ విజయవాడ కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కినట్లయితే కనుక డిఫరెంట్ యాంగిల్లో అది టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. అట్లా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక విమానయాన సంస్థలు కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ నుంచి షార్జా వెళ్ళాలన్నా ఇతర దేశాలు యుఎస్ఏ వెళ్ళాలన్నా డైరెక్ట్గా వెళ్ళిపోతుండేవి. అప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వచ్చేది కాదు, అక్కడ ఫ్యూయల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని దేశాల్లో కావచ్చు, కొన్ని మార్గాల్లో కావచ్చు, ఫ్లైట్ ల్యాండింగ్కి అనుమతి లేకపోవడం, ఫ్లై జోన్గా ఉన్నటువంటి ఆకాశంలో వెళ్ళే మార్గంలో ఆంక్షలు ఉండటం, వీటన్నిటి ద్వారా కూడా వీటికి ఇబ్బందులు కూడా తలెత్తడం, ఏదైతే ఇంధనానికి కావాల్సినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది అధికం కావడం కూడా ఈ ఎయిర్లైన్స్ మీద అలా పడిందని మనం భావించాలి. ముఖ్యంగా ఇదే కొనసాగుతుందా అని అంటే కనుక మనకి మోడీ గారు మనం చెప్పినటువంటి విధానం ఏదైతే హైదరాబాద్లో జరిగినటువంటి సందర్భంలో మోడీ చెప్పినట్టు విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో డీజిల్ ఇంధనం పెట్రోల్ డీజిల్ అలాగే వంట నూనెలు పొదుపు చేయండి అని ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు. దానికి సంబంధించే ఈ ఇంటిమేషన్ ముందుగానే ఆయన ఇవ్వడంతో ఒక పక్క ప్రజాప్రతినిధులు చేస్తున్నప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కూడా పడుతున్నదానికి ఇది ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం సమ్మర్లో సహజంగా ఇండియాలో సమ్మర్ ఉంటుంది, విదేశాల్లో వేరేగా ఉండొచ్చు. కానీ విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ సమ్మర్లో మనకి హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్కి పురస్కరించుకుని వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా తల్లిదండ్రులందరూ కూడా అదేవిధంగా బంధువులు కావచ్చు, అక్కడ ఉన్న విదేశాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నంగానే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటారు. దీనికి సంబంధించి అలా బుక్ చేసినటువంటివి క్యాన్సిల్ అవుతున్నాయని గత వారం రోజులుగా ప్రచార మాధ్యమాల్లో అంటే ఫేస్బుక్ ఇట్లా ట్విట్టర్ ఇలాంటి కొన్నిటిలో వస్తున్నప్పటికీ కూడా అది ప్రజెంట్ కొద్దిగా తీవ్రతరమైందని మనం చెప్పాలి. ఎందుకంటే తీవ్రతరం కాకపోతే కనుక ఇవాళ హై రేంజ్కి అంటే 70,000 ఉన్నటువంటి టికెట్ 2 లక్షల రూపాయలకి వెళ్ళడం అనేది సామాన్య విషయం కాదు. ఒక సామాన్యుడు ఎంత పెద్ద ఉద్యోగం చేసినప్పటికీ కూడా సింగిల్ ట్రిప్లో 2 లక్షల రూపాయల టికెట్ పెట్టి కొనుక్కుని ఒక వ్యక్తి వెళ్ళగలుగుతాడేమో, కానీ అదే ఫ్యామిలీ వెళ్ళాలంటే కనుక లక్షల్లో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి ఇదంతా కూడా ఒక భారంగా మారి రానున్నటువంటి రోజుల్లో విదేశీ ప్రయాణం కావచ్చు, అదేవిధంగా డొమెస్టిక్ ప్రయాణం కూడా అంటే దేశంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణం కూడా విమాన ప్రయాణం అయితే మాత్రం బాగా ఖరీదుగానే ఉండబోతుందని అయితే మనకి దీన్ని బట్టి సమాచారం అయితే అందుతుంది. యమున. థ్యాంక్ యూ సాంబశివరావు.